హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ రియల్. ఈరోజు మనం వెంట్రుకలు పొడుగ్గా పెరగడానికి, నల్లగా బలంగా దృఢంగా ఉంచడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి కావలసినవి ఏంటేంటో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇది గుంటగరగరాకండి, అదే దీన్నే భృంగరాజ్ అని కూడా అంటారు. ఇది పల్లెటూరులో ఉన్నవారికైతే ఈజీగా దీన్ని ఎలా ఉంటుంది ఏంటి అనేది గుర్తుపడతారనమాట. భృంగరాజ్ అంటే మనకి తెలుస్తుంది అదన్నమాట. దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. సైనస్ ప్రాబ్లంను కూడా అరికడుతుంది. అంటే కేరళలో హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు కదా, అందులో దీన్ని బాగా వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది తెల్ల జుట్టును రాకుండా చేస్తుంది, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, చుండ్రును కూడా తగ్గిస్తుంది. తర్వాత మందారాకులు. మందారాకుల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి, రూట్స్ని స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తాయి, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. అందుకని ఇందులో మందారాకు కూడా వాడుకుంటున్నాము. అలాగే నేను గుంటకరకరాకుని ఇలాగా ఆకులుగా తుంచుకున్నాను. చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా, ఉన్న ప్రాబ్లం ఏం లేదండి, కాడల్లాగే ఉంచేసాను. అలాగే దాంతోపాటు ఇదేమొచ్చి గోరింటాకు, ఇంకా కరివేపాకు, ఇవి మందార పువ్వులు. మందార పువ్వుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అవి జుట్టుని స్ట్రాంగ్గా ఉంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, ఇంకా పేనుకురుకుడికి బాగా పనిచేస్తాయండి. అందుకని మందార పువ్వులు కూడా వాడుతున్నాం. అదేవిధంగా ఇది కలబంద హెయిర్కి కండిషనర్ లాగా పనిచేస్తుంది, స్మూత్ అండ్ షైనీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది, చుండ్రును కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే మెంతులు నేను 4-5 అవర్స్ నానబెట్టేసి ఉంచాను. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కలబందనైతే ఫస్ట్ నేను పీల్ చేస్తున్నాను. సైడు చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి కదా, వాటిలో అయితే నేను తీసేస్తున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత పైన కింద ఉన్న వేస్టేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏవైతే ఆకులు అన్నీ తీసుకున్నానో అన్నీ కూడా మందారాకు, గుంటగరగరాకు, కరివేపాకు, తర్వాత గోరింటాకు అన్నీ కూడా నీట్గా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టి పక్కన ఉంచుకున్నాను. అదేవిధంగా మందార పూలు ఉన్నాయి కదా, వాటికి గ్రీన్ కలర్లో ఉండే తుడిమెలు అవి కూడా తీసేయాలన్నమాట. అవి కూడా తీసేసి ఉంచుకున్నాను. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె లీటర్ తీసుకున్నాను. లీటర్ ఆయిల్కి ఎంత కావాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను ఇక్కడ ఈ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా 2 గుప్పెళ్ళు అన్నీ కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఒక 2 గుప్పెళ్ళు కలబంద ముక్కలు, తర్వాత మందారాకులు, గుంటగరగరాకు, కరివేపాకు, గోరింటాకు అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా తుంచుకొని పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా 2 గుప్పిళ్ళు అనుకోండి, కొలత విధంగా మనం చెప్పుకుంటే 2 గుప్పిళ్ళు అని చెప్పొచ్చు అనమాట. ఇలా అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. నేను ఏమేమి వేయాలనుకున్నాను అన్నీ వేసుకున్నాను. ఇంకా చాలా రకాలు ఉంటాయి, ఇంకా ఉసిరికాయ అవి కూడా వేసుకుంటే మంచిదేనండి, కానీ నాకు దొరకలేదు. అలాగే నేను మెంతుల్ని నానబెట్టుకున్నాను కదా, ఈ మెంతులు అయితే ముందుగానే 4-5 గంటల ముందే నానబెట్టుకున్నాను అనమాట. దాన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగా మెత్తగా రఫ్గా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా రఫ్గా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇదిగోండి, ఇది కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, ఎటువంటి కల్తీ లేకుండా తీసుకొచ్చాను. ఇది లీటర్ కొబ్బరి నూనె. ఇప్పుడు ఈ లీటర్ కొబ్బరి నూనెతో మనం ఆయిల్ అనేది తయారు చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇలాగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోని కొబ్బరి నూనె మొత్తం వేసేస్తున్నాను. లీటర్ కొబ్బరి నూనె కూడా ఆ గిన్నెలో మొత్తం వేసుకున్నాను. చూడండి ఎంత ప్యూర్గా ఉంది, ఎటువంటి కల్తీ లేకుండా తెచ్చుకున్నాను అనమాట. దీన్ని ఇలా మొత్తం కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ కొబ్బరి నూనెలో వేసేస్తున్నాను. వేసుకొని ఇక ఫస్ట్లో కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను, కానీ తర్వాత మాత్రం మీడియం లేదా సిమ్లోనే ఉంచి మరిగించుకోవాలి. ఆయిల్లో అన్నీ వేసిన తర్వాత గరిటతోటి ఒకసారి అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం తిప్పుకున్న తర్వాత ఇలాగా ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మరుగుతూ నురుగు అనేది పైకి వస్తుంది. ఇలా మనం వేసిన ఆకుల్లో ఉన్నటువంటి పసర్లు, అందులో ఉన్నటువంటి విటమిన్లు అన్నీ కూడా ఆయిల్లోన దిగుతాయి అన్నమాట. అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ మరుగుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, కొద్దిసేపు తర్వాత ఇలాగ కాస్త కలర్ మారింది చూసారా. ఇప్పటికే నేనైతే పెట్టి ఒక అరగంట పైన అయింది. ఆయిల్ చూడండి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇంకా చాలా సేపు పడుతుందండి, దగ్గర ఒక గంట టైం పడుతుంది మనకి ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి. ఎందుకంటే ఊరికే మనం హైలో పెట్టి మరిగించలేము, సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటికిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది గ్రీన్గా ఎంత మంచి కలర్లో వచ్చింది కదా. కాసేపటి తర్వాత ఇది ఇంకా రెడీ అయిపోతుందని అర్థం అనమాట. చూసారా, పైకి ఆయిల్ అంతా కూడా ఆకులన్నీ కూడా తేలిపోయాయి అనమాట ఆయిల్లోని, అంటే మనకు ఆయిల్ రెడీ అయిపోయిందని అర్థం. ఇలా రెడీ అయినటువంటి ఆయిల్ని చక్కగా వడకెట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిది. రోజు అవ్వకపోయినా తలస్నానం చేసే ముందు 2-3 గంటల ముందు రాసుకొని తర్వాత తలస్నానం చేసుకుంటే జుట్టు చాలా స్ట్రాంగ్గా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.